కాలిఫోర్నియాలో డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపారు పోలీసులు 18 మందిని అరెస్ట్ చేసి దాదాపు 80 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. లాస్ ఏంజలస్లోని మ్యాక్ ఆర్థర్ పార్క్ పరిసరాల్లో చాలా కాలంగా ఈ డ్రగ్స్ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, లాస్ ఏంజలస్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఆపరేషన్ ఫ్రీ మ్యాక్ ఆర్థర్ పార్క్ పేరిట దాడులు నిర్వహించారు. 24 గంటల వ్యవధిలో 9 చోట్ల మెరుపు దాడులు జరిపారు. ఏకకాలంలో సోదాలు నిర్వహించి దాదాపు 80 కోట్ల రూపాయల విలువైన 19 కిలోల ఫెటానిల్ను స్వాధీనం చేసుకున్నారు. 18 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 2 ప్రధాన సూత్రధారులు కూడా ఉన్నారు. మరో 7 కోసం గాలిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో 9 చోట్ల మెరుపు దాడులు జరిపారు. ఏకకాలంలో సోదాలు నిర్వహించి దాదాపు 80 కోట్ల రూపాయల విలువైన 19 కిలోల ఫెటానిల్ను స్వాధీనం చేసుకున్నారు. 18 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 2 ప్రధాన సూత్రధారులు కూడా ఉన్నారు. మరో 7 కోసం గాలిస్తున్నారు.